అవునన్నా, పద మరి. పదండి. ఏం అవసరం లేదు. అనుమానం ఉంది అనుకున్నప్పుడే రుజువు అనేది కూడా అవసరం అవుతుంది. రమ ఎక్కడికి రాదు. ఎవరిని ఏది అడిగించాల్సిన అవసరం కూడా లేదు. అవునా? భార్యాభర్తలు కలిసే చేస్తున్నారా? భర్త ఇష్టంతోనే ఇదంతా జరుగుతున్నప్పుడు ఇక ఏం అడగడం, ఏం అడిగించడం? ఇలా చూడండి, మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. నేనెప్పుడూ కొంచెం ఎక్కువే మాట్లాడతాను. అయితే పదండి, వెళ్ళి అడుగుదాం. రమా, వీళ్ళందరూ కలిసి నిన్ను నిందలపాలు చేయాలనుకుంటున్నారు. అసలు వీళ్ల బుద్ధే నిందలపాలు చేసేది. అందుకే వీళ్లకు రుజువు ఇప్పించినా కూడా వీళ్ళు నోరు మూసుకొని ఉండరు. వీళ్ళేమనుకుంటారో అదే అనుకోనివ్వు. నువ్వు లోపలికి పద. లేదు, ఈసారి అడగనివ్వండి. మీరందరూ పదండి. ఏం అవసరం లేదని చెప్పాను కదా నేను. భీమ్, నీకేం అభ్యంతరం ఇందులో? ఒక్కసారి తనను తాను రుజువు చేసుకోనివ్వు. అభ్యంతరమే. అభ్యంతరం ఉంది హితేష్ బాబాయ్. ఎందుకంటే ఒకవేళ తను నా కోసం తనను తాను రుజువు చేసుకోవడానికి బయలుదేరితే దానర్థం నేను తన గురించి తప్పుగా అనుకోవడం అవుతుంది కదా. కానీ ఈ భీమ్రావు తన భార్య గురించి అణువంతా కూడా తప్పుగా అనుకోవటం లేదు. కావాలంటే ప్రపంచం మొత్తం తనను తప్పుగా రుజువు చేసినా సరే నువ్వు ఆ పాత్రలు తీసుకొని లోపలికి పదారమ్మా. పద. ఓ, మరి ఇంత గొప్ప గొప్ప మాటల? భీమ్రావ్, ఎదురు చూడు. ఇప్పుడే కదా ఆట మొదలైంది. ఏదైనా పని దొరికిందా, లేక ఈరోజు కూడా ఖాళీ చేతులతోనే తిరిగొచ్చారా? ఇది ఈరోజు సంపాదన. సంతోషం, ఒకరికైనా ఉద్యోగం దొరికింది. ఆయన అయితే అక్కడ ఇక్కడ తిరిగి వట్టి చేతులతోనే తిరిగి వచ్చాడు. ఏదీ దొరకలేదు. మీకు ఏం పని దొరికింది? డబ్బులందాయి కదా, ఏదైతే నీకేం తేడా ఉంటుంది? ఏం పని దొరికిందో, ఎక్కడ పని దొరికిందో, నీ డబ్బులు లెక్క పెట్టుకో చాలు. మా దగ్గర నాన్న ఏదో దాస్తున్నాడని ఎందుకు అనిపిస్తోంది? అత్తయ్య, మామయ్య అలా ఎలా మాట్లాడగలడు? లక్ష్మి, ఆయన నా భర్త. డబ్బు సంపాదించి తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడో ఆయనకే తెలియాలి. నేను భార్యను. వంట వండడం, అలాగే తినిపించడం నా పని. నేనదే చేస్తాను. పద, వంట వండుదాం.
ఏంటి నువ్వు రామ్జీ? ఏది సరైందనిపిస్తే నువ్వు అదే పని చేస్తావు. నీ ఆరోగ్యం ఎంత చెడిపోయినా సరే, ఎంత కష్టం కలిగినా సరే, అయినా కూడా నువ్వు అదే పని చేస్తానంటావు. ఈరోజు నీకు నొప్పి కలుగుతున్నప్పుడు అది చూస్తుంటే నాకెంత బాధగా అనిపించిందో. రామ్జీ, ఈ రోజైతే నువ్వు ఈ పని చేసావు, కానీ ఇక ఈ రోజు నుంచి నువ్వు ఈ పని చేయడానికి వీల్లేదు. చూడు పురంజన్, ఎవరిని చూసి మనం ఈ పని చేశామో వాళ్ళు కూడా ఇదే పని రోజు చేస్తారు. రోజు గాయపడుతూ ఉండొచ్చు, రోజు నయమైపోతూ ఉండొచ్చు. ఇది మెల్లమెల్లగా మనకు కూడా అలవాటైపోతుంది. కాదు, అలవాటు చేసుకోక తప్పదు. ఎప్పుడైతే సంపాదించే మార్గాలన్నీ మూసుకుపోతాయో అప్పుడు కనీసం ఈ మార్గమైనా ఉంటుంది కదా. మన శరీరం, మన సామర్థ్యం, మన కష్టం ఇవి మన చేతుల్లోనే ఉంటాయి కదా. నాన్నా, నాన్న మీరు అంతగా ఏం పని చేస్తున్నారు? మీ శరీరం, మీ సామర్థ్యం, ఇంకా కష్టం గురించి మాట్లాడుతున్నారు. చెప్పండి నాన్న, నన్నెందుకు అలా చూస్తున్నారు? ఏం చూస్తున్నానంటే, ఒక పక్కింటివాడు మరో పక్కింటివాడి గురించి ఇంతగా బెంగపడడం మంచిది కాదు. అసలు మీరేమంటున్నారు నాన్న? మనిద్దరం తండ్రి కొడుకులం కదా. హఠాత్తుగా పక్కింటి వాళ్ళం ఎప్పుడైపోయాం? ఒక్కసారి పంపకాల రేఖ ఏర్పడిందంటే పక్కింటి వాళ్లే అవుతారు కదా. అయినా నాకిష్టం లేదు ఎవరో పక్కింటి వాడికి నా గురించి చెప్పడం. ఎలాంటి పని చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను. నా ఉద్దేశం కేవలం ఒకటే నాన్న. ఒకవేళ మీరు ఎలాంటి పని చేయకూడదు అలాంటిదేమైనా చేస్తున్నారేమో అని. నువ్వు చెత్త శుభ్రం చేసే పని చేస్తున్నావు కదా, ఆ పని నువ్వు చేయకుండా ఉండాల్సింది. అందుకే నువ్వు ఆ పని ఎంతకాలం చేస్తావో అంతవరకు ఎవరైనా సరే పని గురించి అడగడం నీకు సరైంది కాదు. వెళ్ళేక్కడి నుంచి. అన్నట్టు ఒక పక్కింటి వాడినైనందుకు నీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు చదువులో ముందుంటావు. వీలైతే కొంచెం చదువు మీద దృష్టి పెట్టు. పురంజన్, భీమ్కు కొంచెం కూడా తెలియడానికి వీల్లేదు నేనేం పని చేస్తున్నాను. ఒకవేళ వాడికి తెలిసిపోయిందనుకో, వాడు నన్ను పనే చెయ్యనివ్వడు. నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కదా. తెలిస్తే వాడు తట్టుకోలేడు. వాడి తండ్రి తనని తాను కొట్టుకుంటున్నాడని.
ఏవండి, ఉమ్, వంట పూర్తయింది, భోజనం చేయడానికి రండి. వస్తున్నా. రమా, ఒక మాట చెప్పాలి. అలాగే చెప్పండి. ఇక్కడ నా దగ్గరకు వచ్చి కూర్చో. చూడు రమా, ఈరోజు బయట అందరూ నిన్ను ఏ విధంగా నిందల పాలు చేయడానికి ప్రయత్నం చేశారో దాని గురించి నువ్వు ఏమాత్రం పట్టించుకోవద్దు. ఎందుకంటే వాటిలో నీ తప్పు కాస్తంత కూడా లేదు. అన్నట్టు నువ్వు భయానాలో ఏ పాత్రలన్నీ తీసుకుని వచ్చావో వాటికి ఎంత డబ్బయిందో అది తిరిగి ఇచ్చేసాయి. ఎందుకంటే ఒకవేళ ఇవి ఇలాగే మన దగ్గర ఉన్నాయంటే ఈ భయాన ఉపకారంగా మారిపోతుంది. మనం ఎందుకు ఒకరి ఉపకారాన్ని ఉంచుకోవాలి? ఏమైంది? ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నానంటే నాకు ఎంత మంచి భర్త దొరికాడా అని. తనకు ప్రపంచం గురించి అవసరం లేదు. తన భార్య మీద ఎంత నమ్మకం ఉందంటే ప్రపంచం మొత్తాన్ని ఎదిరిస్తాడు. నేను కూడా ఇరుగు పొరుగులో ఎంతో మంది మగాళ్ళ గురించి విన్నాను. వాళ్ళు ఏ విధంగా చిన్న చిన్న విషయాలకు కూడా తమ భార్యలను నిందల పాలు చేస్తుంటారు. కానీ మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తోంది ఈ ప్రపంచం మొత్తంలో ఈ భీమ్రావ్ ఒక్కడే పుట్టాడని. అదేం లేదు రమా. జనాలు ఒకవేళ చదువుకుంటే, రాసుకుంటే, జ్ఞానం సంపాదించుకుంటే కేవలం ఆర్థికంగానే కాదు భౌతికంగా కూడా ప్రగతిని సాధిస్తారు. బహుశా అప్పుడు అందరూ నాలాగే ఆలోచించగలరేమో. అప్పుడు ఎంత బాగుంటుందో కదా. ప్రతి ఒక్కరూ మీలాగే అయినప్పుడు అందరూ న్యాయం గురించే మాట్లాడతారు. అందరూ నిజాయితీ పరులవుతారు. ఎవ్వరూ వెకిలి వేషాలెయ్యరు. అలాగే ప్రతి మగాడు తన భార్యను పూర్తిగా నమ్ముతాడు. ఆ తర్వాత చిన్న పెద్ద జాతి అనే భేదభావం తొలగి ఒక్కటైపోతారు. అసలు నిజంగా అలా జరుగుతుందా? చెప్పండి, నిజంగానే అలా జరుగుతుందా? ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి మీలాగే ఉంటారా? మాట్లాడరేంటి? చెప్పండి. నేను కూడా కోరుకుంటున్నాను రమా, చెప్పాలని. ఖచ్చితంగా అలాంటి రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు అందరూ న్యాయం గురించే మాట్లాడుకుంటారు. సమాజంలో అన్ని రకాలుగా సమానత్వమే ఉంటుంది. కానీ నమ్మకమే కలగటం లేదు. చెప్పడానికి ధైర్యం కూడా లేదు. ఈ రోజు నేను 35 మందిని కలిశాను రమా. కానీ ఒక్కరు కూడా నేను చెప్పింది పూర్తిగా వినలేదు, అర్థం చేసుకోలేదు కూడా. ఇలాంటప్పుడు ఏమనిపిస్తుందంటే అలా ఎప్పుడైనా జరిగినా కూడా ఆ రోజు చాలా దూరం ఉంది. కానీ ఒకటి నమ్మకం పెట్టుకోరమా,
పోరాట మార్గంలోనే సాగాలి. అప్పుడు మెల్లమెల్లగా ఆ రోజు దగ్గరికి చేరుకుంటూ ఉంటాం. ఎవరికి తెలుసు, ఒకరోజు నిజంగా చేరుకుంటాం కావచ్చు. భీమ్రావ్, భీమ్రావ్, ఇన్స్పెక్టర్ గారు, మీరు ఇక్కడ ఇక్కడ అక్కడ వదిలే భీమ్రావ్. ముందు ఎంతమంది పిల్లలు సిద్ధమయ్యారో చెప్పు. నేను చెప్పాను కదా 20 మంది పిల్లల్ని వెతికి తీసుకొస్తానని. నేను ప్రయత్నం చేస్తున్నాను. కానీ నువ్వు వీధి వీధి తిరుగుతూ జనాల్ని ఇబ్బంది పెట్టడం మానే భీమ్రావ్. కొందరు వచ్చి ఆరోపణ చేశారు. మళ్ళీ ఆరోపణ చేస్తే నువ్వు స్టేషన్కి రావాల్సి వస్తుంది. నేనెవరినో ఎక్కడ ఇబ్బంది పెడుతున్నాను? నేను కేవలం జనాలతో మాట్లాడుతున్నాను, వాళ్లకు నచ్చజెప్తున్నాను. చిన్న జాతి వాడివి. పెద్ద జాతి వాళ్ళ ఇష్టం లేకుండా వాళ్ళతో మాట్లాడడం కూడా ఇబ్బంది పెట్టడం లాంటిదే. అవును ఇన్స్పెక్టర్ గారు, కొంచెం బాగా నచ్చజెప్పండి. ఇతనికి పుట్టుకతోనే అదొక జబ్బు అంటుకున్నట్టుంది. జబ్బుంటే ఎలాగో వైద్యం చేస్తాంలే. ఒకవేళ వినకుంటే అత్తయ్య, నేను పాలు తేవడానికి వెళ్ళాను. పక్క వీధిలోని వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఏమన్నారంటే నీ తోటి కోడలు ఎవరో పరాయి మగాడితో వ్యవహారం సాగిస్తోందట కదా అని. ఏం చెప్పాలత్తయ్య? అది వినగానే నేను సిగ్గుతో తల ఉంచుకున్నాను. తోడుకోళ్ళంటే తాడుకాళ్ళంటే భీమ్రావ్ భార్య. అంటే రమాబాయి. ఇన్స్పెక్టర్ గారు, ఇంకెవరు? బాగుంది. ఒకవేళ నీ భార్య మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటే నువ్వు నీ భార్యకు నచ్చజెప్పు. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ అనుమానాలు తొలగించు. అంతేకాని పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చెప్తున్నావు చెప్పు. ఇన్స్పెక్టర్ గారు, చాయ్ పెట్టనా? తాగుతారా? నోర్మోయ్, నేను మీ చిన్న జాతి వాళ్ళ దగ్గర చాయ్ తాగుతానా? మరి మీరు పొద్దు పొద్దునే చిన్న జాతి వాళ్ళతో మాట్లాడుతున్నారుగా, అందుకే. ఏమో, మీరు చాయ్ తాగుతారని. మార్చుకో భీమ్రావ్, లేదంటే ఈసారి నచ్చ చెప్పను. నేరుగా లోపలే లాకప్లో పడేస్తాను. నేను పనిలోకి వెళ్తున్నాను. వెళ్ళండి, మీరంతా కూడా వెళ్ళండి. మీ పనులు చూసుకోండి. రమా నీ భార్య కదా? అంటే నీ భార్యకే వేరే వాడితో వ్యవహారం సాగుతుందా? చీ చీ చీ. మీ చిన్న జాతి అలాగే చిన్న పనులు చేసే వాళ్ళ కథలు. భరత్ ఇంకెక్కడో పని చేస్తున్నాడు, ఇక భార్య ఇంకేదో డబ్బులు సంపాదిస్తుంది. మీలాంటి వాళ్ళ నుంచి భగవంతుడే కాపాడాలి.
ముందుగా నీ కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకో. సంపూర్ణ నియంత్రణ. ఎటువంటి నియంత్రణ అంటే ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి వ్యక్తి అయినా నిన్ను కొంచెం కూడా ఉద్రేకపరచకూడదు.